Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 21st of December 2024. My name is Vaishnavi and I'm going to tackle today's the Hindu analysis session. So, మన ఛానల్లో హిందూ అనాలిసిస్తో పాటు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ దట్ వీఆర్ యాక్చువల్లీ రన్నింగ్ యాజ్ ఆఫ్ నౌ అండ్ ఫ్యూచర్లో కూడా లాట్ మోర్ ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ ద యూపీఎస్సీ కమ్యూనిటీ. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటున్నారో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ కమ్యూనిటీకి యూస్ఫుల్ అయ్యేలా లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ అండ్ క్వాలిటీ ఇనిషియేటివ్స్తో మేము ముందుకు వస్తున్నాం. ఓకే, సో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది కూడా డైలీ మేము పబ్లిష్ చేస్తున్నాము విచ్ ఆర్ డెల్ట్ బై వెంకట్ సార్ అండ్ ఆల్సో వేరియస్ అదర్ ఇనిషియేటివ్స్ లైక్ ఎథిక్స్ కేస్ స్టడీస్ ని ఎలా సాల్వ్ చేయాలి అని. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ గైడెన్స్ సిరీస్ దట్ ఆర్ కమింగ్ అప్ విచ్ ఆర్ డెల్ట్ బై సాయిరామ్ సార్, రైట్? అండ్ ఆల్సో geographical related terms and also whatever there are the pressing topics in the news that are dealt by other faculty like Karthik sir also. Okay, so you can actually hit the subscribe button and click the notification bell icon so that you can actually get access of all this content. Okay, ee anta content మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి so that you will be getting notified with all the relevant information and the videos that we are actually uploading. Okay, so with this note let's start the video, and before that let me give you a small thing again. So మొత్తం వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసిన తర్వాత if you feel that this video is worthy and useful to you, make sure that you subscribe to our channel and like the video. Okay, like చేయడం మర్చిపోద్దు and also give your feedback through the comment box. Okay, so let's start. So let us look at the first article. PM's visit to Kuwait aims to boost partnership, says MEA అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ అనదర్ ఆర్టికల్ దట్ ఈస్ ఆల్సో రివాల్వింగ్ అరౌండ్ ద సేమ్ ఇష్యూ, అ ఛాన్స్ టు స్ట్రైక్ గోల్డ్ డ్యూరింగ్ ద కువైట్ విజిట్ అని చెప్పేసి మనకి 2 ఆర్టికల్స్ రావడం జరిగింది. సో ఈ 2 ఆర్టికల్స్ ని బేస్ చేసుకుని లెట్స్ హ్యావ్ అ కాంప్రహెన్సివ్ డిస్కషన్ ఆన్ దిస్ 2 ఆర్టికల్స్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో లెట్స్ స్టార్ట్. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది న్యూస్? అసలు మనం దీన్ని ఎందుకు చదువుతున్నాం ఇప్పుడు అని అంటే, ఫస్ట్ థింగ్ ఈస్ దాట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కువైట్ కి విజిట్ చేశారు. సో టుడే అండ్ టుమారో కువైట్ కి విజిట్ చేశారు కాబట్టి సో ఆ కాంటెక్స్ట్ లో మనకి కువైట్ అండ్ ఇండియా రిలేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్ గా లాస్ట్ టైం ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేశారు అని అంటే ఆల్మోస్ట్ 1981 లో ఇందిరాగాంధీ గారు షీ హెస్ విజిటెడ్ కువైట్ అనమాట. ఆఫ్టర్ దట్ లాంగ్ ఇయర్స్, ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు హెస్ విజిటెడ్ కువైట్. ఓకే, సో బేసిక్ గా మనం చూసుకుంటే కువైట్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనమాట. సో జీసీసీ కంట్రీస్ లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ ని కూడా ప్రైమ్ మినిస్టర్ ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ వచ్చారు. బట్ కువైట్ ఏదైతే ఉంటుందో దాన్ని విజిట్ చేసి ఆల్మోస్ట్ మనకి 40 ఇయర్స్ అయింది, మోర్ దెన్ 40 ఇయర్స్, రైట్? సో ఆ కాంటెక్స్ట్ లో కువైట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అసలు ఎందుకు కువైట్ అనేది ఇంపార్టెంట్, రైట్? అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు సీ కువైట్ కి ఇండియాకి ఉన్న రిలేషన్స్ ఏంటి, ఏ విధంగా ఇండియాకి కువైట్ అనేది యూస్ఫుల్. ఓకే, సో ఏమేం డిస్కషన్స్ నరేంద్ర మోదీ గారు అక్కడ చేయబోతున్నారు అనేది లెట్స్ హ్యావ్ అ లుక్. సో బిఫోర్ దాట్, ఇంపార్టెంట్ జీసీసీ కంట్రీ కాబట్టి కువైట్, సో జీసీసీలో ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న అదర్ ఇంపార్టెంట్ కంట్రీస్ ఏమున్నాయనేది కూడా చూద్దాం. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతర్ అండ్ కువైట్, దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద జీసీసీ అనమాట. ఓకే, ఆల్మోస్ట్ మిగతా కంట్రీస్ కి వీ హ్యాడ్ అ ఫ్రీక్వెంట్ విజిట్స్ బై అవర్ ఒఫీషియల్స్, బట్ కువైట్ కి ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ విజిటింగ్ ఓవర్ దేర్. ఓకే, అండ్ జీసీసీ కి ప్రెసెంట్ చైర్పర్సన్ ఆర్ హూ ఇస్ చైరింగ్ ద జీసీసీ యాజ్ ఆఫ్ నౌ కరెంట్లీ అని అంటే కువైటే అనమాట. సో ఆ కాంటెక్స్ట్ లో మనకి కూడా కువైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి ఆల్వేస్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద న్యూస్ కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లుక్ ఎట్ ద లొకేషన్ ఆఫ్ దిస్ కువైట్ ఆల్సో. ఓకే, సో బేసిక్ గా ఇక్కడ మనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. తర్వాత సంథింగ్ కాల్డ్ అస్ ఇరాన్ ఇస్ దేర్, ఇరాక్, సౌదీ అరేబియా, యెమెన్, ఒమాన్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనకి ఇవన్నీ లార్జర్ కంట్రీస్ అనమాట. మెయిన్ గా పర్షియన్ గల్ఫ్ లో మనకి ఇక్కడ నేను హైలైట్ చేసిన లైక్ కంట్రీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కువైట్ అనమాట. సో దిస్ రెడ్ స్పాట్ వాట్ ఐఎమ్ డ్రాయింగ్ ఓవర్ హియర్ ఇస్ కువైట్. ఓకే, కువైట్ ఇస్ షేరింగ్ ఇట్స్ బౌండరీ విత్ సౌదీ అరేబియా, ఇరాన్ అండ్ ఇరాక్, గుర్తుపెట్టుకోండి. So this is also in the Persian Gulf. Okay, so remember this location, very very important. Okay,
And another country or another grouping that is very important to us is OPEC countries anmata. And Kuwait is one of the founding members of OPEC kabatti that is also very very important. Okay, సో మనకి ఓపెక్ కంట్రీస్ లో ఏమేమి ఉంటాయి అంటే అల్జీరియా, అంగోలా, ఈక్వెడార్, ఇరాన్, ఇరాక్, ఓకే, అండ్ కువైట్, లిబియా, నైజీరియా, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ అండ్ వెనిజులా. సో దీస్ ఆర్ ఆల్ ద కంట్రీస్ విచ్ ఆర్ దేర్ అస్ పార్ట్ ఆఫ్ ఓపెక్. సో బేసికలీ ఈ కంట్రీస్ కలెక్టివ్ గా ఆయిల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దే విల్ కంట్రోల్ ది ఆయిల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు, దీస్ ఓపెక్ కంట్రీస్. సో దట్స్ వేర్ కువైట్ ఇస్ ఇంపార్టెంట్ టు అస్, దట్స్ వేర్ ఓపెక్ కంట్రీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ టు ఇండియా. ఓకే, సో బేసిక్గా ఈ విజిట్ ఏదైతే ఉంటుందో దిస్ యాజ్ పర్ ది యూపీఎస్సీ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్ అంటే GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ బైలేటరల్, రీజనల్ అండ్ మల్టీలేటరల్ రిలేషన్స్ లో అండ్ ఆల్సో రోల్ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో in Indian foreign policy, that is important to us. And along with that, challenges in balancing the relations with West Asian key players. So this is also very important. So these are the different areas. You can link it with the current topic. Okay. So let's look at the historical background once. సో లాస్ట్ టైం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా విజిట్ చేశారా కువైట్ కంటే 1981 లో ఇందిరా గాంధీ గారు విజిట్ చేశారని నేను ఆల్రెడీ చెప్పాను. బట్ దెర్ వాజ్ అ గ్యాప్ దట్ వాజ్ ఎమర్జ్డ్ 1981 నుంచి ఆల్మోస్ట్ 2024 వరకు నో వన్ హ్యాస్ విజిటెడ్ ఓవర్ దేర్. సో దట్ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి దిస్ విజిట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇనిషియల్ గా కువైట్ అనేది ఇట్ వాజ్ అ కాలనీ అండర్ ద బ్రిటిషర్స్ కిందనే ఉండేది. దాని తర్వాత లేటర్ 1961 లో ఇట్ హ్యాస్ గాట్ ఇండిపెండెన్స్. అండ్ important thing that you have to remember is India is one of the initial countries to recognize its bilateral relation anamata. So Kuwait to bilateral relation ni accept chesina one of the initial countries lo India okati anamata. Okay, అయితే 1961 వరకు కూడా ఇఫ్ మీరు ఇది చూస్తే ఆశ్చర్యపోతారు, ఇండియన్ రూపీ ఏదైతే ఉంటుందో సో దిస్ ఇస్ అ లీగల్ టెండర్ ఇన్ కువైట్ లో మన ఇండియన్ రూపీ సర్క్యులేట్ అయ్యేది అండ్ ఇట్ వాజ్ అ లీగల్ టెండర్. సో దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు నో. బట్ ఆఫ్టర్ 1960s మెల్లిగా ఇండియన్ రూపీ వాడకాన్ని తగ్గించిన కంట్రీస్ లో ఇనిషియల్ కంట్రీ కువైట్ అనమాట. ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీస్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లో కూడా ఇండియన్ రూపీ సర్క్యులేట్ అయ్యేది. బట్ ఇనిషియల్ కంట్రీస్ టు విత్డ్రా ఇట్ as a legal tender is again the Kuwait itself. ఓకే, సో బేసిక్గా 1990 వరకు కూడా మన రిలేషన్స్ అనేవి చాలా బాగుండేవి. బట్ మన గల్ఫ్ వార్ ఎప్పుడైతే 1990s లో జరిగిందో వెన్ ఇరాక్ హ్యాస్ ఇన్వేడెడ్ కువైట్ ని ఇరాక్ ఇన్వేడ్ చేసింది అనమాట. ఆ టైంలో ఇండియా న్యూట్రల్ స్టాండ్స్ ని మెయింటైన్ చేసింది. ఎందుకు? సో ఇండియా బిలీవ్స్ ఇన్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ అలైన్మెంట్. సో దానివల్ల ఇండియా హెస్ మెయింటైన్డ్ ద న్యూట్రల్ స్టాండ్స్ అండ్ ఇట్ హ్యాస్ అవాయిడెడ్ ద క్రిటిసిజం ఆఫ్ సద్దాం హుసేన్ అగ్రెషన్. సో దీనివల్ల కొంచెం దేర్ వాజ్ అ రిలేషన్స్ స్ట్రెయిన్ అని చెప్పొచ్చు, ఒక స్ట్రెయిన్ అనేది ఏర్పడింది బిట్వీన్ బోత్ ద కంట్రీస్ ఇన్ 1990s ఆఫ్టర్ ద గల్ఫ్ వార్ అండ్ డ్యూరింగ్ ద గల్ఫ్ వార్. ఓకే, అండ్ ఆల్సో భారత్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఇరాక్, సిరియా లాంటి కంట్రీస్ తో ఇండియా హాస్ అ క్లోజ్ టైస్ ఫ్రమ్ పాస్ట్ ఇట్ సెల్ఫ్. సో దీని వల్ల గల్ఫ్ మొనార్కీస్ తో సో ఈ పర్టికులర్ కువైట్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది లెస్ కంట్రీస్ విచ్ ఫాలోస్ ద మొనార్కిజం. ఓకే, అలా గల్ఫ్ మొనార్క్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో రిలేషన్షిప్ అనేవి ఓవర్ షాడో అయ్యాయి బికాస్ ఆఫ్ అవర్ గుడ్ రిలేషన్స్ విత్ ఇరాక్ అండ్ సిరియా. ఓకే, అలాంటి కంట్రీస్ తో మన రిలేషన్ బాగుంది కాబట్టి we were not able to have a good relation with this particular Gulf monarchs. Okay, సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ 2014 అగైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గల్ఫ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీవైటలైజ్ అయ్యాయి అనమాట. సో ఎందుకంటే వీఆర్ ప్రయారిటైజింగ్ సమ్ ఎనర్జీ సెక్యూరిటీ, ట్రేడ్, డయోస్పోరా వెల్ఫేర్. సో లాట్ ఆఫ్ అవర్ ఇండియన్ డయాస్పోరా ఎవరైతే ఉంటారో దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద గల్ఫ్ నేషన్స్ అండ్ ఈవెన్ కువైట్ లో కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ లివింగ్ ఓవర్ దేర్. సో దాని వల్ల కూడా మనకి గల్ఫ్ కంట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వేర్ 2014 తర్వాత సో ద న్యూ గవర్నమెంట్ ఆఫ్టర్ 2014 హ్యాస్ స్టార్టెడ్ లుకింగ్ అపాన్ ఇంప్రూవింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గల్ఫ్ కంట్రీస్ విత్ ద గల్ఫ్ కంట్రీస్. ఓకే, సో నౌ లెట్ us look at some evolution of the Indian-Kuwait relationship. ఓకే, వీళ్ళ రిలేషన్ ఏదైతే ఉంటుందో సో ద రిలేషన్ బిట్వీన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో రిలేషన్ బిట్వీన్ టూ కంట్రీస్ వెన్ దేర్ ఇస్ అన్ ఒఫీషియల్ విజిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ లుక్ ఎట్ ద ఎవల్యూషన్ ఆల్సో. సో బేసిక్ గా కోల్డ్ వార్ సమయంలో టిల్ గల్ఫ్ వార్ ఇండియాస్ నాన్ అలైన్మెంట్ పాలసీ యాజ్ యూ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇరాక్ ఎప్పుడైతే కువైట్ ని అటాక్ చేసిందో ఇండియాస్ టేకెన్ అ నాన్ అలైన్మెంట్ స్టాండ్ అనమాట.
ఓకే, ఇట్ వాస్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ బోత్ ద కంట్రీస్. బోత్ ద సైడ్స్ ఎవరికి సపోర్ట్ చేయకపోవడం వల్ల, న్యూట్రల్ స్టాండ్స్ తీసుకోవడం వల్ల 1990s లో ఇండియాకి కువైట్ కి ఉన్న రిలేషన్ అనేది కొంచెం స్ట్రెయిన్ అయిందని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ఇనిషియల్ టైస్. ఓకే, సో బిఫోర్ దాట్ ఏమైందో నేను ఆల్రెడీ చెప్పాను. 1960s లో ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ రికగ్నైజ్డ్ ద బైలేటరల్ రిలేషన్స్. సో వీఆర్ వన్ ఆఫ్ ది ఇనిషియల్ కంట్రీస్ టు రికగ్నైజ్ ద బైలేటరల్ రిలేషన్ విత్ కువైట్. అది ఆల్రెడీ తెలుసు. 1960s తర్వాత మన కరెన్సీని కూడా విత్డ్రా చేశారు. హవెవర్ ద రిలేషన్స్ వర్ వెరీ నైస్. బట్ 1990s లో గల్ఫ్ వార్ సమయంలో బికాస్ ఆఫ్ అవర్ న్యూట్రల్ స్టాండ్స్ వీ హ్యాడ్ దట్ స్ట్రెయిన్డ్ రిలేషన్ విత్ ద గల్ఫ్ మొనార్క్స్ అండ్ ఎస్పెషలీ కువైట్. ఓకే, సో పోస్ట్ గల్ఫ్ వార్ డెవలప్మెంట్స్ చూసుకుంటే హై లెవెల్ విజిట్స్ ని రెజ్యూమ్ చేసుకున్నాం 2000 లో. ఓకే, సో వీ హ్యావ్ రెజ్యూమ్డ్ ద హై లెవెల్ విజిట్స్ ఇన్ 2000 ఆల్సో. బట్ ఎంగేజ్మెంట్ అనేది ప్రాపర్ గా జరగలేదు బిట్వీన్ ద బోత్ ద కంట్రీస్. సో ఈ బైలేటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో దే హ్యావ్ సీన్ అ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ పోస్ట్ 2014 వెన్ ద న్యూ గవర్నమెంట్, వెన్ ద బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, వెన్ ఇట్ కేమ్ ఇన్ టు ద పవర్ అగైన్, ఈ ఏదైతే రిలేషన్ ఉంటుందో ఇట్ హ్యాస్ గెయిన్ మొమెంటమ్ అగైన్. ఆ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ వాస్ సీన్ ఆఫ్టర్ 2014. ఓకే, సో అండ్ ఆల్సో మీరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ ని చూసుకుంటే, నరేంద్ర మోదీ హాస్ విజిటెడ్ 7 times టు దిస్ జీసీసీ కంట్రీస్. ఆల్మోస్ట్ యూఏఈకి 7 times విజిట్ చేయడం జరిగింది. మల్టిపుల్ విజిట్స్ హీ హాస్ డన్ టు సౌదీ అరేబియా, ఖతార్, ఓమాన్, బహ్రెయిన్ ఇలాంటి కంట్రీస్ కి మల్టిపుల్ విజిట్స్ కూడా చేశారనమాట. బట్ కువైట్ తో మాత్రం ఇది ఫస్ట్ టైం దట్ నరేంద్ర మోదీ ఈస్ విజిటింగ్. ఓకే, సో దట్స్ వేర్ అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్ టు నో the discussions between the both the countries as per this particular visit. Okay, and also if you look at the evolving Middle East dynamics, so there is a fall of Ba'athist regimes. So because we know because of the collapse of Assad's influence in Syria, so again this Syrian crisis gurinchi Sairam sir already made a comprehensive video. If you haven't watched it, kindly watch it. Okay, so this marks the end of Ba'athist dominance in this particular region, right? So this is something which is going on as of now. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఇవి. ఓకే, అండ్ ఆల్సో మోడరేట్ గల్ఫ్ స్టాండ్స్. సో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ ఏవైతే ఉన్నాయో, సో దే హ్యావ్ ట్రాన్సిషన్డ్ టువర్డ్స్ ఎకానమిక్ రిఫార్మ్స్ అనమాట. రిలీజియస్ మోడరేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు, మోడర్నైజేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో బికాస్ ఆఫ్ దాట్ దే బికేమ్ రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియా. So instead of involving in this conflicts, most of them are involved in modernization. Okay, religious moderation మీద, reforms మీద దృష్టి పెడుతున్నారు అనమాట. Okay, and Abraham records, so the normalization of relation between Gulf states and also Israel presents opportunities for trilateral collaborations also. So Israel కి Gulf states ఏవైతే ఉన్నాయో అబ్రహం అకార్డ్స్ వల్ల మంచి రిలేషన్స్ అనేవి మళ్ళీ నార్మలైజ్ అయిపోయాయి కాబట్టి, సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ ఆపర్చునిటీని ఇండియా యూజ్ చేసుకోవచ్చు. దేంట్లో we can have a trilateral collaboration. ఒకవైపు ఇజ్రాయెల్, ఇంకోవైపు గల్ఫ్ స్టేట్స్ అండ్ ఇంకోవైపు ఇండియా. ఓకే, నెక్స్ట్ షిఫ్టింగ్ జియోపొలిటికల్ బ్యాలెన్సెస్. గల్ఫ్ మొనార్కీస్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ ప్రయారిటైజింగ్ దేర్ రిలేషన్స్ విత్ ఇండియా. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అ గుడ్ సైన్ టు అస్. ఎందుకు పాకిస్తాన్ తో కాకుండా ఇండియాని ప్రయారిటైజ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ రెడ్యూసింగ్ ద ఇండియాస్ ఛాలెంజెస్ ఇన్ లెవరేజింగ్ ద రీజనల్ అలయన్సెస్ ఆల్సో. సో ఈ ఆపర్చునిటీని మనం ఇంకొంచెం కాస్త హ్యాపీగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్ టు నో వై కువైట్ ఇస్ ఇంపార్టెంట్ టు ఇండియా. సో వాట్ ఈస్ ఇట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్? సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఎనర్జీ సెక్యూరిటీ. సో కువైట్ అనేది ఇట్ ఈస్ ద 6th largest క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయన్నమాట. వరల్డ్ లోనే 6th largest క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఫర్ ఆయిల్ రిజర్వ్స్ అండ్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో వి లార్జ్లీ డిపెండెంట్ ఆన్ ద ఇంపోర్ట్స్ కాబట్టి we can actually have a good relations with Kuwait. Okay, so India అనేది ఎక్కువగా గల్ఫ్ నేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కువైట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, సో మెయిన్ గా చూసుకుంటే 3% ఆఫ్ ది ఇండియన్ ఆయిల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్సో మెట్ త్రూ కువైట్ ఓన్లీ. సో దట్స్ వేర్ అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎనర్జీ సెక్యూరిటీ పరంగా కువైట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ జియో పొలిటికల్ రిలవెన్స్. సో మనకి పర్షియన్ గల్ఫ్ లో నేను ఆల్రెడీ లొకేషన్ చూపెట్టాను కదా మీకు. పర్షియన్ గల్ఫ్ లో నార్త్ ఈస్ట్ రీజియన్ లో ఇది ఉంది కాబట్టి, సో దట్ ఈస్ వేర్ అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో యాజ్ ఇట్ ఈస్ షేరింగ్ బౌండరీస్ విత్ కంట్రీస్ లైక్ ఇరాక్, సౌదీ అరేబియా, సో అందుకే స్ట్రాటజికల్ గా కూడా ఈ రీజన్ అనేది మనకి సిగ్నిఫికెంట్ అనేది చెప్పొచ్చు. ఓకే, సో అండ్ ఆల్సో దాని లొకేషన్ అనేది
it has made, that location has made it as a critical player in West Asian geopolitics also. So అక్కడ ఏదైనా మనం ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా సాల్వ్ చేయాలనుకున్నా, సో వీ కెన్ యాక్చువల్లీ హ్యావ్ అ గుడ్ రిలేషన్స్ విత్ కువైట్. అండ్ నెక్స్ట్ ఎకానమిక్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంటుంది. యాజ్ కువైట్ ఇస్ అ ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఒపేక్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ అ జీసీసీ కంట్రీ కాబట్టి ఎకనామీ పరంగా కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇట్ హాస్ వాస్ట్ సావరిన్ వెల్త్ ఆల్సో. సో ఇదేంటంటే మెయిన్ గా మనకి ఇట్ షోస్ అ సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్సో కువైట్ విజన్ 2035 ప్లాన్ అనేది ఫాలో అవుతుంది అనమాట. దాంట్లో పరంగా కూడా మనకి కువైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇండియా కెన్ యాక్చువల్లీ కొలాబరేట్ విత్ కువైట్ ఇన్ దట్ పర్టికులర్ మ్యాటర్స్. అండ్ ఆల్సో కల్చరల్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది కువైట్ అంటే. ఎందుకు? ఎకానమిక్ ఇంపార్టెన్సే కాదు, కల్చరలీ ఆల్సో వీఆర్ వెరీ ఇంపార్టెంట్ టు దెమ్ అండ్ దే ఆర్ ఇంపార్టెంట్ టు అస్. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ మనకి 1 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు అక్కడ. 4.9 మిలియన్స్ లో ఆల్మోస్ట్ 5 lakhs లో ఒక 50 lakhs లో 10 లక్షల మంది ఇండియన్సే ఉన్నారనమాట అక్కడ. సో హ్యూజ్ రెమిటాన్సెస్ కూడా వస్తాయి అక్కడ నుంచి మనకి. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది 10 lakh ఆల్మోస్ట్ 1/5 పార్ట్ ఇండియన్సే ఉన్నారు కాబట్టి అక్కడ 26 schools ఉన్నాయి విచ్ ఆర్ యాక్చువల్లీ థాట్ ఇన్ CBSE సిలబస్. సో దే ఆర్ ఆల్సో స్టడీయింగ్ ద NCERT books that we are studying. Okay, that's where culturally also we have a very close people to people ties. Okay, అండ్ ఆల్సో అక్కడ మనము IITs ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం, IIMs ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. సో దిస్ ఈ రోజు రేపు జరిగే మీటింగ్ ఏదైతే ఉంటుందో దిస్ క్యాన్ బి వెరీ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ అవర్ కల్చరల్ రిలేషన్స్ ఆల్సో. ఓకే, అండ్ అక్కడ మనకి బిట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఓకే, సో అలా మనకి కల్చరల్ గా కూడా ఈ పర్టికులర్ ఏరియా అనేది వెరీ ఇంపార్టెంట్. రెమిటాన్సెస్ వస్తున్నాయి, ఎకానమిక్ ఇంపార్టెన్స్ ఉంది, ఎనర్జీ సెక్యూరిటీ ఉంది, జియో పొలిటికల్ రిలవెన్స్ ఉంది, అండ్ ఇట్ ఆల్సో హ్యావ్ అమెరికన్ మిలిటరీ బేసెస్ ఆల్సో. సో దీనికి మంచి US తో మంచి రిలేషన్ ఉంది కాబట్టి అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, సో దిస్ ఇస్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ కువైట్ టు ఇండియా. So what can be the key focus areas during the Prime Minister Narendra Modi's visit ante? First one is defense paranga kuda manam collaborate chesukochu. So defense relations ni improve chesukochu between both the countries. Okay, first thing is again energy diplomacy paranga kuda. So we can actually enhance India's energy security. Strategic oil reserves ni maintain cheyadamlo Kuwait ane chaala helpful avutadi kabatti we can increase. So 3% oil needs akkadi nunchi manamu ఓకే 3% మన ఇండియన్ ఆయిల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై కువైట్ అని చెప్పాను. సో వీ కెన్ యాక్చువల్లీ ఇంక్రీజ్ దిస్ పర్సంటేజ్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ బైలేటరల్ టైస్. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ ఎక్స్ప్లోర్ కొలాబరేషన్ ఇన్ అదర్ ఫీల్డ్స్ లైక్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ లో కూడా మనం కొలాబరేట్ చేయొచ్చు కువైట్ తో. డయాస్పోరా వెల్ఫేర్, సో నేను ఆల్రెడీ చెప్పాను 1/5 ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ కువైట్ ఆర్ ఇండియన్స్ కాబట్టి లేబర్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్స్ ని సైన్ చేసుకోవచ్చు. ఓకే, వెల్ఫేర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఇండియన్ వర్కర్స్ కి వాటి పరంగా కూడా మనం కొన్ని అగ్రిమెంట్స్ ని సైన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ యాక్చువల్లీ టేక్ స్టెప్స్ ఇన్ దిస్ పర్టికులర్ మీట్ టు ఇంక్రీజ్ ద ఎంగేజ్మెంట్ విత్ ఇండియన్ డయాస్పోరా సో దట్ పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి ఇంకా స్ట్రాంగ్ గా అవుతాయి. ఓకే, అండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా వీ కెన్ ఫోకస్ ఆన్ బ్యాలెన్సింగ్ ది ట్రేడ్ రిలేషన్స్ బై డైవర్సిఫైయింగ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు కువైట్. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా ఓవర్ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్ ఉన్నాం, బట్ వీ కెన్ యాక్చువల్లీ ఎక్స్పోర్ట్ లాట్ టు ఈవెన్ కువైట్. సో వీ కెన్ పార్ట్నర్ విత్ కువైట్. సో కువైట్ లో విజన్ 2035 ప్లాన్ అనేది రన్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో కూడా ఇండియా కెన్ యాక్చువల్లీ పార్ట్నర్ విత్ కువైట్. ఓకే, సో అదే కాకుండా కల్చరల్ టైస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి IITs ని IIMs ని అక్కడ మనము కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఎస్టాబ్లిష్ చేయొచ్చు. స్పేస్ సెక్టర్ లో కూడా కొలాబరేట్ అవ్వచ్చు అండ్ మల్టీలాటరల్ కోఆపరేషన్ కూడా మనం చేయొచ్చు అనమాట. సో వీ కెన్ యాక్చువల్లీ డీపెన్ టైస్ విత్ GCC నేషన్ సో దట్ వీ కెన్ హ్యావ్ రీజనల్ కనెక్టివిటీ, ఎకానమిక్ కోఆపరేషన్ అనేది ఉంటుంది. అండ్ కువైట్ ఇనిషియేటివ్స్ ని కూడా మనం సపోర్ట్ చేయాలి. అండ్ ఆల్సో వీ కెన్ యాక్చువల్లీ అర్జ్ కువైట్ టు బీ పార్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఆల్సో. ఓకే, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పరంగా as I've already told you, we can actually come up with agreements, మెరిటైమ్ సెక్యూరిటీ మీద, కౌంటర్ టెర్రరిజం మీద కలిసికట్టుగా వర్క్ చేయొచ్చు. సో దిస్ క్యాన్ బి ద టాక్స్ బిట్వీన్ దిస్ బోత్ ద PMs. ఓకే, మళ్ళీ ఇంకేమైనా ఫైనల్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ న్యూస్ పేపర్లో వస్తుంది కాబట్టి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఓకే, సో వీ హ్యావ్ సీన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో వాట్ మైట్ బి ద టాక్స్ ఇన్ దిస్ పర్టికులర్ మీట్, ఇవన్నీ చూసాం. సో వీ ఆల్సో నీడ్ టు లుక్ ఎట్ ద ఛాలెంజెస్. సో కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఉండాలి కాబట్టి వీ నీడ్ టు లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆల్సో. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు కువైట్ అంటే
ఒకటి వచ్చేసి ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఎనర్జీ. ఓకే, సో మనము కువైట్ మీద ఎక్కువగా ఎనర్జీ కోసం డిపెండ్ అయి ఉంటున్నాం. సో వీఆర్ యాక్చువల్లీ ఇంపోర్టింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ గల్ఫ్ కంట్రీస్ ఆర్ గల్ఫ్ నేషన్స్. సో దిస్ ఇస్ బికమింగ్ ఓవర్ డిపెండెన్స్ అనమాట. అండ్ ఆల్సో వీ నీడ్ టు షిఫ్ట్ టువర్డ్స్ ద రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దిస్. ఓకే, లేబర్ ఇష్యూస్ అనేవి కూడా ఉంటున్నాయి. ఆల్మోస్ట్ 1/5 or 10 lakhs పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ సమ్ లేబర్ రిలేటెడ్ ఛాలెంజెస్ లైక్ వెల్ఫేర్ ఛాలెంజెస్. లేబర్ వెల్ఫేర్ అనేది ఉండట్లేదు అక్కడ, వేజెస్ పరంగా ప్రాబ్లమ్, ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. లేబర్ ఇష్యూస్ అనేవి కూడా ఉన్నాయి. రీజనల్ కాంపిటీషన్ పరంగా చూసుకుంటే సో మనకు తెలుసు ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ అండ్ ఆల్సో ఇరాక్ లాంటి కంట్రీస్, ఓకే, ఏవైతే ఉన్నాయో, ఇరాన్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి అండ్ ఆల్సో గల్ఫ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ హ్యావ్ అ స్ట్రెయిన్డ్ రిలేషన్స్. సో దానివల్ల we require both of them. మనకి ఇద్దరితో అవసరం అనేది ఉంటుంది కాబట్టి వీ నీడ్ టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ బోత్. ఓకే, సో రీజనల్ కాంపిటీషన్ అనేది ఒక ఛాలెంజ్ లాగానే మనం తీసుకోవాలి. నెక్స్ట్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్. సో లాట్ ఆఫ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో మనం చేసే ట్రేడ్, లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ది కువైట్ బట్ వీఆర్ నాట్ ఎక్స్పోర్టింగ్ టు కువైట్ ఇన్ అ లార్జ్ ఎక్స్టెంట్. సో దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ ని కౌంటర్ చేయడానికి కూడా ఈ విజిట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేసుకోవాలి. సో దట్ వీ కెన్ ఆల్సో ఎక్స్పోర్ట్ లాట్ ఆఫ్ ఇండియన్ ప్రొడ్యూస్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వీ కెన్ యాక్చువల్లీ ఎక్స్పోర్ట్ టు కువైట్. ఓకే, సో దట్ వీ కెన్ erase this particular challenge. Okay, సో ఈ ఛాలెంజెస్ ని అడ్రస్ చేయడానికి వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ దట్ వీ కెన్ టేక్. ఒకటి వచ్చేసి ఎనర్జీ అండ్ ఎకానమిక్ పార్ట్నర్షిప్. సో మనం ఓన్లీ ఈ క్రూడ్ ఆయిల్ వాటి మీదే కాకుండా వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ సోర్సెస్ ఆల్సో. వీ హ్యావ్ టు లుక్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ. అలాంటి వాటిల్లో కూడా వీ కెన్ కొలాబరేట్ విత్ ది కువైట్ ఇట్ సెల్ఫ్. డయాస్పోరా ఎంగేజ్మెంట్. సో అక్కడ ఉన్న డయాస్పోరా ఎవరైతే ఉన్నారో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో, సో దే నీడ్ టు బి హ్యావింగ్ అ గుడ్ లేబర్ లాస్. ఓకే, అక్కడ లేబర్ లాస్ ని ఇంప్లిమెంట్ చేసేలాగా, వాళ్ళ యొక్క వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించేలాగా సర్టన్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురామని కువైట్ మీద మనం స్ట్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ రీజనల్ స్టెబిలిటీ. సో మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు యాక్చువల్లీ బ్యాలెన్స్ అవర్ స్టాండ్స్ విత్ బోత్ ద ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్ లాంటి కంట్రీస్ అండ్ ఆల్సో గల్ఫ్ నేషన్స్. స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్. సో బేసిక్ గా మన యొక్క ట్రైలేటరల్ సినర్జీస్ ఏవైతే ఉన్నాయో, సో బేసిక్ గా ఇప్పుడు ఏమైతుంది, అబ్రహం అకార్డ్స్ వల్ల ఇజ్రాయెల్ అండ్ ఆల్సో గల్ఫ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ అ గుడ్ రిలేషన్. ఓకే, సో ఈ పర్టికులర్ ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకొని వీ కెన్ హ్యావ్ అ ట్రైలేటరల్ టాక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ కల్చరల్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్. సో కల్చర్ పరంగా కూడా మనము we can establish some kind of relations with respect to health, education and all. And also on the other hand, సో విజన్ 35 కువైట్ యొక్క విజన్ 2035 ఏదైతే ఉంటుందో దాంట్లో టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని డెవలప్మెంట్ లో కూడా కోఆపరేషన్ అనేది చేయొచ్చు. సో దిస్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్ దట్ వీ హావ్ మేడ్, సో ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, ప్లీజ్ ట్రై టు సాల్వ్. ఓకే, so based on the discussion that we have made, try to solve this UPC mains question. India's security is a cornerstone of India's relation with Gulf nations. So this is a statement. So definitely Indian security, energy security kosame we have a good talks with Gulf nations, right? Oka manchi good relationship anedi maintain chestunnam. So in this context, what you have to do is, so the demand of the question is you have to critically analyze the role of Kuwait in ensuring India's energy security amidst the global energy transitions. So based on the discussion that we have made and based on your own research also, okay, try to answer this particular question. Okay, so ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. Okay, now let's go to another news. So let us look at another article. Frosty and Bitter అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద రీసెంట్ వింటర్ సెషన్. సో వింటర్ సెషన్ అనేది December 20 నాడు ఎండ్ అయిపోయింది కాబట్టి సో బేస్డ్ ఆన్ దాట్, సో వాట్ వాజ్ ద ప్రొడక్టివిటీ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో బేస్డ్ ఆన్ ది ఆర్టికల్, సో 18th లోక్సభ వింటర్ సెషన్ ఏదైతే ఉంటుందో December 20 నాడు ఎండ్ అయిపోయింది. సో ఇట్ వాస్ ట్రీటెడ్ యాజ్ ఇప్పటివరకు జరిగిన సెషన్స్ లో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ వన్ ఆఫ్ ది లీస్ట్ ప్రొడక్టివ్ సెషన్స్ అనమాట. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీస్ నుంచి వీ హావ్ సీన్ అ ఫ్రీక్వెంట్ డిస్ట్రప్షన్స్. ఎందుకు డిస్ట్రప్షన్స్ అనేవి ఏర్పడ్డాయి అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ ఫేవరెటిజం. ఆపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే దీస్ రూలింగ్ పార్టీస్ ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ అదానీ లాంటి గ్రూప్స్ ని సపోర్ట్ చేస్తున్నారు, అదానీ లాంటి కార్పొరేట్ ఎంటిటీస్ ని సపోర్ట్ చేస్తున్నారు. సో దిస్ ఫేవరెటిజం ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ హ్యాంపరింగ్ ఇండియాస్ ఎకానమీ అని చెప్పేసి వాళ్ళు ఊరికే డిస్టర్బ్ అనేది చేస్తున్నారు. సో దీస్ ఆర్ ది అలిగేషన్స్ దట్ ఆర్ మేడ్. సో ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్, డిస్కషన్స్ ఆన్ అలెజ్డ్ ఫారెన్ ఇంటర్ఫియరెన్స్ బై జార్జ్ సెరోస్ ఇన్ ఇండియాస్ పాలిటిక్స్. ఓకే, ఫారినర్స్ కూడా
అండ్ ఇన్ పాలిటిక్స్ లో ఇంటర్ఫియర్ అవుతున్నారని చెప్పేసి ఆపోజిషన్ పార్టీస్ ఆర్ రేజింగ్ దేర్ కన్సర్న్స్. అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ కి అగేన్స్ట్ గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ని పాస్ చేయడం, అది రిజెక్ట్ అవ్వడం, పాస్ చేయాలనుకోవడం, రిజెక్ట్ అవ్వడం. సో దీస్ ఆర్ ఆల్సో సమ్ ఇష్యూస్. సో ఇలా డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్ అనేవి ఏర్పడ్డాయి. సో డిస్పైట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మెనీ లెజిస్లేటివ్ బిల్స్, ఓకే, ఎన్నో అంబిషియస్ లెజిస్లేటివ్ బిల్స్ ని షెడ్యూల్ చేసినప్పటికీ కొన్ని మాత్రమే పాస్ అవ్వగలిగాయి అనమాట. ఓకే, దట్ టు బికాస్ ఆఫ్ ది ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్. ఓకే, సో మరి పార్లమెంటరీ ప్రొడక్టివిటీ చూసుకుంటే, సో బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ సెషన్, సో రాజ్యసభలో ఓన్లీ 40% ఆఫ్ ఇట్స్ షెడ్యూల్ టైమ్ వాజ్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ అనమాట. 40% మాత్రమే యూటిలైజ్ చేసుకోగలిగారు. దట్ ఈస్ 43 hours and 27 minutes. ఓకే, అండ్ ఆల్సో రాజ్యసభలో కూడా ఆపోజిషన్ పార్టీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఇంటరప్టింగ్ అండ్ ఆల్సో డిస్ట్రప్షన్స్ అనేవి ఏర్పడ్డాయి. లోక్సభలో వచ్చేసి 54% ఆఫ్ ది టోటల్ షెడ్యూల్ టైమ్ వాజ్ ప్రొడక్టివ్. ఓకే, సో ఇక్కడ ఎక్కువగా ప్రొటెస్ట్లు అనేవి జరగడం, సో ఇక్కడ కూడా ఫ్రీక్వెంట్ డిస్ట్రప్షన్స్ జరగడం అనేది మనం చూసామన్నమాట. ఓకే, బేస్డ్ ఆన్ ద క్రిటికల్ బిల్స్ ఏవైతే ఇంట్రొడ్యూస్ చేశారో దాని మీద డిబేట్స్ అండ్ డిస్కషన్స్ కూడా వాళ్ళు చేశారు. సో వాట్ ఈస్ ద మేజర్ కన్సర్న్? ఓకే, వాట్ షుడ్ బి ద కీ టేక్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్ అని అంటే, సో దేర్ ఇస్ అ రెడ్యూస్ ఆర్ రిడక్షన్ ఇన్ ది ఫంక్షనింగ్ టైం అనమాట. టోటల్ ఎంతసేపు అయితే వాళ్ళు ఫంక్షన్ చేశారో దాంట్లో టైం అనేది రెడ్యూస్ అయింది. ఓకే, సో పార్లమెంటరీ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ డిబేట్స్ హ్యాస్ ఓవర్ షాడోడ్ బై ది పాలిటిక్స్. సో ఎక్కువగా ఈ డిబేట్స్ అనేవి ఎఫెక్టివ్ గా లేవు. సో మియర్లీ దే ఆర్ బికమింగ్ అ పొలిటికల్, ఓకే, పొలిటికల్ వేలో ఆలోచిస్తున్నారు. సో ఆ వేలోనే డిస్కషన్స్ అనేవి అయ్యాయి. సో లో ఎఫిషియన్సీ అనేది చూసామన్నమాట ఇన్ ద రీసెంట్ సెషన్స్ ఆర్ రీసెంట్ వింటర్ సెషన్. లిమిటెడ్ డిస్కషన్స్ ఆన్ ద కీ ఇష్యూస్. సో ఇక ఎక్కువగా పొలిటికల్ ఇష్యూస్ నే దే ఆర్ బ్రింగింగ్ అప్, కానీ క్రిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మెనీ బిల్స్ ఆర్ పాస్డ్ వితౌట్ ఎనీ అడిక్వేట్ డిబేట్. సో దిస్ ఇస్ అండర్మైనింగ్ ది పార్లమెంటరీ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఆల్సో వీ హావ్ సీన్ పోలరైజ్డ్ పాలిటిక్స్, పర్సనల్ అటాక్స్ చేయడము, ఓకే, డివిజివ్ పాలిటిక్స్ అండ్ డిస్కషన్స్ చేయడము. సో దిస్ ఆల్సో డిక్రీజ్డ్ ద పార్లమెంట్స్ క్రెడిబిలిటీ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద మేజర్ కన్సర్న్స్ దట్ వాస్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్. ఓకే, ఆర్టికల్లో మెన్షన్ చేసిన కొన్ని క్రిటికల్ ఇష్యూస్, కీ ఇష్యూస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు పార్లమెంటరీ ఫంక్షన్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ని రేజ్ చేయడం జరిగింది. సో మెయిన్లీ స్ట్రక్చరల్ వీక్నెస్ అనేది మనం చూసామన్నమాట. సో దెర్ వాజ్ స్ట్రక్చరల్ వీక్నెస్ దట్ వాజ్ అబ్జర్వ్డ్. ఓకే, సో ఏముంది స్ట్రక్చరల్ వీక్నెస్ లో అంటే, సో బికాస్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్ ఈ టైం ఫర్ ది డిస్కషన్ ఫర్ ద రిలవెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయాయి అనమాట. గవర్నెన్స్ ఛాలెంజెస్ అనేవి కూడా ఏర్పడ్డాయి. సో బికాస్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్ అగైన్ కీ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నెన్స్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా మనం తీసుకురాలేకపోయాం. సో బికాస్ ఆఫ్ దిస్ ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్ అండ్ లిమిటెడ్ ప్రొడక్టివిటీ పబ్లిక్ డిస్ట్రస్ట్ అనేది పెరిగింది, డిస్ట్రస్ట్ అనేది పెరిగింది. సో పీపుల్ ఆర్ నాట్ ట్రైయింగ్ టు ట్రస్ట్ ద పార్లమెంట్ అగైన్. ఓకే, అండ్ వీ హ్యావ్ సీన్ సంథింగ్ కాల్డ్ ఎస్ పోలరైజ్డ్ పాలిటిక్స్. సో ఏవైతే ఉన్నాయో డిస్కషన్స్ దట్ వర్ మేడ్ ఆల్సో వర్ యాక్చువల్లీ పర్సనల్ అటాక్స్, అవన్నీ చూసామన్నమాట. సో దిస్ హ్యాస్ హ్యాంపర్డ్ ది పార్లమెంట్స్ ఫంక్షనింగ్. నెక్స్ట్ అక్రిమోనియస్ డిబేట్స్. సో డిబేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ బీయింగ్ ఎఫిషియంట్ అండ్ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ డిబేట్స్, దే ఆర్ అగైన్ ద పర్సనల్ అటాక్స్. ఫిస్కల్ ట్రాన్స్పరెన్సీ కన్సర్న్స్ అనేవి కూడా మనం చూసాము. సో సప్లిమెంటరీ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ల్యాగ్డ్ ద పార్లమెంట్ స్క్రూటినీ ఆల్సో. సో ఏవైతే సప్లిమెంటరీ గ్రాంట్స్ ఇస్తున్నారో వాటి మీద ప్రాపర్ స్క్రూటినీ అనేది లేదు. సో దిస్ ఇస్ ల్యాకింగ్. సో దిస్ ఇస్ లీడింగ్ టు ఫిస్కల్ ట్రాన్స్పరెన్సీ కన్సర్న్స్. అండ్ ఆల్సో పార్లమెంటరీ డెకోరం అనేది కూడా డిస్టర్బ్ అయింది. Okay, so there is a need for a stricter enforcement of the rules. So based on the things that we have seen, so we felt, okay, actually according to the article, the writer is feeling that stricter rules implementation అనేది అవసరం so that we can maintain the parliamentary decorum అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆపోజిషన్ రోల్ కూడా చాలా వీక్ గానే ఉంది, ఎందుకంటే దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ద పర్సనల్ అటాక్స్ చేయడము, ఓకే, సో అలిగేషన్స్ వేయడం, వీటి మీద ఫోకస్ చేశారే కానీ క్రిటికల్ రిఫార్మ్స్ మీద ప్రాపర్ గా డిస్కషన్ అనేది జరగలేదు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్ అనేవి లేవన్నమాట. సో దిస్ ఈస్ లీడింగ్ టు ద వీక్నెస్ ఆఫ్ ది రోల్ ఆఫ్ ఆపోజిషన్. సో దీస్ ఆర్ ద కీ ఇష్యూస్ దట్ వర్ హైలైటెడ్ యాజ్ పర్ ది ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు రీసెంట్ థింగ్స్. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, మరి ఏం చేస్తే బాగుంటుందనే చూద్దాం. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ మరి? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ పార్లమెంటరీ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. ఇలా పార్లమెంటరీ ప్రొడక్టివిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని అంటే, బికాస్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ డిస్రప్షన్ టోటల్ టైమ్ ఆఫ్ ఎఫిషియంట్ యూజేజ్ టైం ఏదైతే ఉంటుందో తగ్గింది. కాబట్టి వాట్ వీ కెన్ యాక్చువల్లీ డూ ఇస్ వీ కెన్ ఇంక్రీజ్ ద టైమ్ ఆఫ్ ద డిస్కషన్స్. పార్లమెంటరీ టైం ఏదైతే ఉంటుందో దాన్ని సెషన్స్ టైమింగ్స్ అనేవి ఎక్స్టెండ్ చేయొచ్చు. సో దట్ కెన్ బి ద స్టెప్. నెక్స్ట్ పార్లమెంటరీ డెకోరమ్ ని కూడా మనము ఎన్హాన్స్ చేయొచ్చు.
ఇలా చేయొచ్చు అని అంటే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకురావాలి, డిసిప్లినరీ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది తీసుకురావాలి ఈవెన్ వైల్ ద డిబేట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే, డిబేట్స్ లో కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్, we can actually build the consensus between the political parties. Okay, opposition parties కానివ్వండి, రూలింగ్ పార్టీస్ కానివ్వండి, ప్రీ సెషన్స్ ఏవైతే ఉంటాయో ప్రీ సెషన్స్ కండక్ట్ చేసి we can build the consensus between them. ఓకే, ఫిజికల్ గవర్నెన్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. హౌ కెన్ వి ఇంప్రూవ్ ద ఫిజికల్ గవర్నెన్స్ అంటే we can actually గ్రాంట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, గ్రాంట్స్ ఏవైతే అడుగుతున్నారో డిఫరెంట్ మినిస్ట్రీస్, సో అవి ఎందుకు అని చెప్పేసి వాటిని ప్రాపర్ స్క్రూటినైజ్ చేయాలి. పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ పర్టికులర్ బిల్స్ ఏవైతే, ఈ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్క్రూటినైజ్ చేయమని వాళ్ళని పంపించాలి. ఓకే, నెక్స్ట్, రోల్ ఆఫ్ ఆపోజిషన్ ని కూడా పెంచాలి. సో వీ హ్యావ్ టు మేక్ opposition parties also accountable, so for whatever the questions that they are posing. Okay, and also simultaneous elections ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయొచ్చు. సో త్రూ థరో డిబేట్ ఏదైతే ఉంటుందో, సో థరోలీ డిబేట్ ద 129 constitutional amendment bill so that we can address concerns which are there with respect to federalism and also election cycles. సో ఇలాంటి బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు థరో డిబేట్ అనేది కూడా అవసరం అన్నమాట. ఓకే, సో 129th అమెండ్మెంట్ బిల్ గురించి, ఓకే, దట్ ఈస్ సైమల్టేనియస్ ఎలక్షన్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఓకే, సో దట్ వాజ్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So there is another article, Pakistan ballistic missile program is an emerging threat to US అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. So this is said by White House. Okay, so asserting the Pakistan developing sophisticated and missile technology will give the capability to strike targets well beyond South Asia అని చెప్పేసి ఇక్కడ వైట్ హౌస్ నుంచి మనకి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో ఏదైతే బాలిస్టిక్ టెక్నాలజీని పాకిస్తాన్ డెవలప్ చేస్తుందో ఇవి ఆల్మోస్ట్ సౌత్ ఏషియాకి బయట బియాండ్ ని కూడా టార్గెట్ చేస్తాయి అనమాట, ఇంక్లూడింగ్ యుఎస్ వరకు వెళ్లే క్యాపబిలిటీ కూడా ఉందన్నమాట. సో బేసికలీ దిస్ రిమార్క్ కమ్స్ ఆఫ్టర్ ది యుఎస్ స్లాపింగ్ ద శాంక్షన్స్ ఆన్ 4 పాకిస్తానీ ఎంటిటీస్. సో ఈ బాలిస్టిక్ మిసైల్స్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి యుఎస్ హ్యాస్ మేడ్ అ శాంక్షన్ ఆన్ 4 పాకిస్తానీ ఎంటిటీస్ అనమాట. ఓకే, సో ఒకటి వచ్చేసి ఇంక్లూడింగ్ ద స్టేట్ ఓన్ ఫ్లాగ్షిప్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఏజెన్సీ, నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ అని అంటాం. సో ఇలా డిఫరెంట్ ఏజెన్సీస్ మీద శాంక్షన్స్ అనేది విధించడం జరిగిందనమాట ఫర్ డెవలపింగ్ దిస్ పర్టికులర్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్. ఓకే, అదర్ 3 ఏజెన్సీస్ ఏమేమి ఉన్నాయంటే అఖ్తర్ అండ్ సన్స్, ఓకే, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్ అండ్ రాక్సైడ్ ఎంటర్ప్రైజ్. సో ఇలా డిఫరెంట్ వాటి మీద శాంక్షన్స్ అనేవి వేయడం జరిగింది. ఆల్ 3 ఆర్ బిలాంగింగ్ టు పాకిస్తాన్, దట్ ఈస్ కరాచీ. ఓకే, సో ఈ ఎన్డీసీ ఏదైతే ఉంటుందో, స్టేట్ ఓన్ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ ఇస్లామాబాద్ అనమాట. సో దిస్ ఇస్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ దిస్ పర్టికులర్ బాలిస్టిక్ మిసైల్స్. సో ఈ పర్టికులర్ శాంక్షన్స్ పరంగా వచ్చే ఇంపాక్ట్ అనేది ఏంటో కూడా చూద్దాం. సో వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆన్ శాంక్షన్స్ ఆన్ దిస్ పర్టికులర్ రీజనల్ సెక్యూరిటీ? రీజనల్ సెక్యూరిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే పాకిస్తాన్ యొక్క బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ వీకెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ మీదనే టార్గెట్ చేస్తున్నాయి కాబట్టి, అండ్ అదర్ ఎంటిటీస్ ఏవైతే 3 నేమ్స్ మనం చూసామో వాటిని కూడా టార్గెట్ చేస్తున్నాయి కాబట్టి, సో దిస్ మే ఇంపాక్ట్ దేర్ ఎబిలిటీ టు డెవలప్ దిస్ పర్టికులర్ బాలిస్టిక్ మిసైల్. సో అవుట్కమ్ ఏముంది? So reduce Pakistan ability to acquire critical technology, equipment and funding for its long range ballistic missile program. So ఈ పర్టికులర్ శాంక్షన్స్ వల్ల ఏమవుతుంది అంటే బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ కి కావాల్సిన ఎక్విప్మెంట్, టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాని ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో అది ఒకవేళ ఇమీడియట్ నేబర్స్, రీజనల్ నేబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పోస్ట్ చేయాలనుకున్న థ్రెట్ కూడా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ శాంక్షన్స్ దట్ ఆర్ మేడ్ బై యుఎస్ఏ. అండ్ ఆల్సో containing the proliferation risk. సో ఏమవుతుంది, శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ విల్ డిస్కరేజ్ పాకిస్తాన్ ఫ్రమ్ ట్రాన్స్ఫరింగ్ మిసైల్ టెక్నాలజీ టు ది స్టేట్స్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఎవరికైనా ఈ శాంక్షన్స్ వల్ల వాళ్ళ టెక్నాలజీని డెవలప్ చేయలేనప్పుడు నాన్ స్టేట్ యాక్టర్స్ కి కూడా ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయలేరు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద పాజిటివ్ థింగ్ టు ఇండియా. ఓకే, ప్రొలిఫరేషన్ కన్సర్న్స్ ఏమున్నాయంటే పాకిస్తాన్ హ్యాస్ అ హిస్టరీ ఆఫ్ టెక్నాలజీ షేరింగ్. సో పాస్ట్ నుంచి కూడా టెక్నాలజీ షేరింగ్ అనేది చూస్తున్నాం పాకిస్తాన్. సో ఇట్ ఈస్ ఎవిడెన్స్ బై ఏక్యూకార్ నెట్వర్క్. ఓకే, సో అప్పుడు ఏం చేశారు అంటే దే హ్యావ్ ఎక్స్పోర్టెడ్ న్యూక్లియర్ టెక్నాలజీ టు నార్త్ కొరియా, ఇరాన్, లిబియా లాంటి కంట్రీస్ కి కూడా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలనే మనకు కనిపిస్తున్నాయి పాస్ట్ లో కూడా. ఈ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కెన్ యాక్ట్ as a deterrent. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ని ఆపేయచ్చు if these sanctions are made. So and also it will enhance deterrence in South Asia also.
So by targeting Pakistan missile development, sanctions help restore strategic stability in South Asia. So South Asia మీద ఉన్న థ్రెట్ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది. So it will restore the stability in the South Asian region. So that's where again these sanctions will help. And also military imbalance కూడా reduce అయిపోతుంది అనమాట. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ? సో ఈ పర్టికులర్ మూవ్ ఏదైతే ఉంటుందో ఇది ఇండియాకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అని అంటే, డెఫినెట్ గా పాకిస్తాన్ ఏదైనా డెవలప్ చేస్తుంది, బాలిస్టిక్ మిసైల్ కానివ్వండి, ఏ టెక్నాలజీ ఓకే డెవలప్ చేసినా, సో ఇట్ కెన్ హ్యాంపర్ ఇండియాస్ ఇంట్రెస్ట్. ఓకే, ఇండియా సెక్యూరిటీ థ్రెట్ అనేది ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ శాంక్షన్స్ ఏవైతే యుఎస్ శాంక్షన్స్ చేసిందో పాకిస్తాన్ మీద, సో దిస్ కెన్ యాక్చువల్లీ రెడ్యూస్ ద డైరెక్ట్ థ్రెట్ టు ఇండియా. సో పాకిస్తాన్ అడ్వాన్స్ మిసైల్ ప్రోగ్రామ్ పోసెస్ ఎ డైరెక్ట్ థ్రెట్ టు ఇండియా స్ట్రాటజిక్ అసెట్స్ ఇన్ సిటీస్ యాక్చువల్ గా ముందైతే. కానీ ఈ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ థ్రెట్ ని తగ్గించేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ సపోర్టింగ్ ఇండియాస్ కౌంటర్ మెజర్స్. శాంక్షన్స్ అలైన్ విత్ ఇండియాస్ డిఫెన్స్ మోడర్నైజేషన్ బై అలవింగ్ ఇండియా టు ఫోకస్ ఆన్ ఒఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ మిసైల్ టెక్నాలజీ వితౌట్ ఎ కాన్స్టెంట్ రేస్ టు కౌంటర్ పాకిస్తాన్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, వీ హ్యావ్ దట్ ఆ సెక్యూరిటీ థ్రెట్ ఏదైతే ఉంటుందో డిక్రీజ్ చేయగలిగాం కాబట్టి, ఓకే ఇండైరెక్ట్ గా యుఎస్ శాంక్షన్స్ వేసిన దిస్ ఇస్ హెల్ప్ఫుల్ టు ఇండియా. ఇప్పుడు మనము వీ కెన్ యాక్చువల్లీ షిఫ్ట్ అవర్ ఫోకస్ టు అదర్ మిసైల్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఓకే, సో ఈ పర్టికులర్ పరంగా కూడా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. నెక్స్ట్ డిప్లొమాటిక్. ఓకే, సో డిప్లొమాటిక్ లెవరేజ్. శాంక్షన్ సిగ్నల్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఆఫ్ పాకిస్తాన్ డీస్టెబిలైజింగ్ రోల్ ఇన్ సౌత్ ఏషియా. సో ఈ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ శాంక్షన్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో దెర్ విల్ బి రికగ్నిషన్ దట్ విల్ బి గెటింగ్ ఫర్ పాకిస్తాన్ ఫర్ డీస్టెబిలైజింగ్ రోల్ ఇన్ సౌత్ ఏషియా. సో పాకిస్తాన్ ఎలా దాని యొక్క డీస్టెబిలైజింగ్ దాని యొక్క రోల్ ఎలా ఉందో అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో హైలైట్ అవుతుంది అనమాట. India's diplomatic response. So leverage these sanctions to highlight Pakistan actions in global forums like UN, NSG, okay, missile technology control regime. So ఇవన్నిట్లో కూడా ఈ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం హైలైట్ చేయొచ్చు. ఇది ఒక డిప్లొమాటిక్ రెస్పాన్స్ గా మనం ముందుకు రావచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజికలీ టు ఇండియా ఆల్సో. ఈ మూవ్ అనేది ఇండియాకి కూడా అందుకే వెరీ ఇంపార్టెంట్. ఓకే, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో దర్ ఈస్ అనదర్ ఆర్టికల్, న్యూ అండర్సీ కేబుల్స్ టు బూస్ట్ ఇండియాస్ డిజిటల్ కనెక్టివిటీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకు తెలుసు ఇయర్ ఆన్ ఇయర్ డేటా యూసేజ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియాస్ అండర్సీ కేబుల్ నెట్వర్క్ ఇస్ ఆల్సో గ్రోయింగ్. సో న్యూ కేబుల్ సిస్టమ్స్ ని మనం సెటప్ చేస్తున్నాం, లాంచ్ చేయబోతున్నాం ఇన్ ద కమింగ్ 3 months. ఒకటి వచ్చేసి ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ అండ్ ఇంకొకటి ఇండియా యూరోప్ ఎక్స్ప్రెస్ అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ లింక్స్ ఏవైతే ఉంటాయో బిట్వీన్ ద 2 continents విల్ ఆల్సో గెట్ ఇంక్రీస్డ్. So in this context, let's see some more details of this particular article. Okay. So what are the key features of this particular cable systems ante? First thing em cheppanu. So first cable network that we are going to set up is India Asia Express. So ఇది బేసిక్ గా చెన్నై ని, ముంబై ని, సింగపూర్ తో, థాయిలాండ్ తో, మలేషియాతో కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇండియా యూరోప్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో దిస్ లింక్స్ ఫ్రాన్స్, గ్రీస్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ అండ్ జిబోటి. ఓకే, స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కంబైన్డ్ లెంత్ రెండింటికి కలిపి లెంత్ ఎంత ఉంటుంది అంటే 15,000 kilometers ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ పార్షియలీ ఫండెడ్ బై రిలయన్స్ జియో విత్ చైనీస్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, సో దిస్ యాడ్స్ టు ఎగ్జిస్టింగ్ లేబుల్స్ ల్యాండింగ్ ప్రైమర్లీ ఇన్ ముంబై అండ్ చెన్నై. ఓకే, సో దిస్ ఇస్ యాక్చువల్లీ పార్షియలీ ఫండెడ్ బై రిలయన్స్ జియో, గుర్తుపెట్టుకోండి. 15,000 kilometer లెంత్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ఇట్స్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అంటే డిజిటల్ కనెక్టివిటీని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేస్తుంది. సో ఇంక్రీజింగ్ డేటా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్ యూజర్స్ పెరుగుతున్నారు కాబట్టి ఇండియా ఇస్ ఆల్సో హ్యావింగ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంటర్నెట్ యూజర్స్ కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ బ్యాండ్ విడ్త్ ని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. సో దట్ వీ కెన్ యాక్చువల్లీ వితౌట్ ఎనీ కన్సర్న్స్ వీ కెన్ యాక్చువల్లీ పర్ఫార్మ్ ద డిజిటల్ యాక్టివిటీస్, ఈ కామర్స్, ఈ గవర్నెన్స్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నిటిని అన్ని స్పియర్స్ లో మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సైబర్ రెసిలియన్స్ ని కూడా మనం ఎన్హాన్స్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ ప్రొటెక్ట్ అగేన్స్ట్ ద ఫిజికల్ డ్యామేజ్ ఆర్ సైబర్ అటాక్స్ ఏవైనా ఉంటే కూడా వాటికి అగేన్స్ట్ గా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇట్ విల్ ఆల్సో ఇంప్రూవ్ ద రిడెండెన్సీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ఇండియాస్ గ్లోబల్ ఇంటర్నెట్ రూట్స్ అండ్ సపోర్ట్స్ ఇండియాస్ జియోపొలిటికల్ స్ట్రాటజీ ఆల్సో. సో ఇట్ ఫోకస్ బేసికలీ ఆన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సౌత్ చైనా రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి బెటర్ గా మనం మానిటర్ చేసుకోవచ్చు. అండ్ రీజనల్ ఇంప్లికేషన్స్ చూసుకుంటే వెస్ట్ ఏషియాకి అండ్ యూరోప్ కి కనెక్టివిటీ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో ఆల్టర్నేటివ్ రూట్స్ ని మనం తీసుకొచ్చాం కాబట్టి ఇట్ విల్ ఇంప్రూవ్ ద కనెక్టివిటీ ఆల్సో. మరి ఏం ఛాలెంజెస్ ఉన్నాయంటే సైబర్ సెక్యూరిటీ. సో ఎనీ టెక్నాలజీ విల్ కమ్ అప్ విత్ సమ్ కన్సర్న్. సో అలా మనకి
సైబర్ సెక్యూరిటీ రిస్క్ అనేది ఉంటుంది. మెయిన్లీ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ చైనా రైజెస్ కన్సర్న్ ఓవర్ ది సైబర్ వల్నరబిలిటీస్ అని చెప్పొచ్చు. సో చైనా నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి దేర్ కెన్ బి అ సైబర్ థ్రెట్. సో డిస్రప్షన్స్ ఫ్రమ్ న్యాచురల్ అండ్ పొలిటికల్ ఈవెంట్స్ ఆల్సో. ఓకే, సో రీసెంట్ గా పొలిటికల్ ఈవెంట్స్ వల్ల 3 కేబుల్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ సీన్ సమ్ డిస్రప్షన్ రీసెంట్లీ ఇన్ మార్చ్. దీని వల్ల కనెక్టివిటీ అనేది ఇంపాక్ట్ అయింది మెయిన్లీ బిట్వీన్ వెస్ట్ ఏషియా అండ్ ఆల్సో యూరోప్. ఓకే, నెక్స్ట్ కనెక్టివిటీ ఇష్యూస్ విత్ నేబర్స్. సో బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో డిలేస్ ఇన్ అలవింగ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట టు సెల్ ద బ్యాండ్విడ్త్ టు ఇండియా. సో బంగ్లాదేశ్ కొన్ని డిలేస్ చేస్తుంది కాబట్టి దట్ విల్ ఆల్సో హిండర్ ద రీజనల్ కనెక్టివిటీ ప్లాన్స్. ఓకే, వాట్ షుడ్ బి ది ఇంప్లికేషన్ ఆన్ ఇండియా? సో దీనివల్ల ఇంప్లికేషన్ ఏముంటుంది ఇండియా మీద అంటే ఎకనామిక్ బెనిఫిట్స్ ఉంటాయి, డిజిటల్ ఎకానమీని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, కనెక్టివిటీని పెంచుకోవచ్చు, ఐటీ, ఈ కామర్స్, టెలికమ్యూనికేషన్, మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. జియో పొలిటికల్ లెవరేజ్. సో ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ స్టాండ్ యాజ్ అ క్రిటికల్ ప్లేయర్ ఇన్ గ్లోబల్ డిజిటల్ కనెక్టివిటీ ఆల్సో. ఇంటర్నేషనల్ నార్మ్స్ ని మనం షేర్ చేసిన వాళ్ళం అవుతాం. స్ట్రాటజిక్ రెసిలియన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇట్ స్ట్రెంథన్స్ ఇండియాస్ డిఫెన్స్ అగైన్స్ సైబర్ థ్రెట్స్ అండ్ ఫిజికల్ డిస్రప్షన్స్ ఆల్సో. ఓకే, సో డిజిటల్ సావర్నిటీ గోల్ ని కూడా మనం అచీవ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా. ఓకే, సో దర్ ఇస్ నెక్స్ట్ ఆర్టికల్. ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ emphasized that policy priority had to be restoring the inflation growth balance అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. వి ఫైండ్ అవర్ సెల్ఫ్ ఇన్ అ స్లో గ్రోత్ హై ఇన్ఫ్లేషన్ సినారియో అని చెప్పడం జరిగింది. సో ఇదంతా కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే so we have to solve this particular question and we have to know this particular term. Okay, so which of the following combinations best represent the characteristics of stagflation? Stagflation అంటే ఏంటో మీరు చూడాలి. సో ఇక్కడే ఆన్సర్ ఉంది కాబట్టి లెట్స్ సీ దాట్. సో ఒకవేళ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండి అండ్ ఆల్సో స్టాగ్నెంట్ ఎకానమిక్ గ్రోత్ కూడా తక్కువగా ఉండి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే దాన్నే మనం స్టాగ్ఫ్లేషన్ అంటాం అనమాట. ఈ సిచ్యువేషన్ ఇన్ ఎకానమీ ఇస్ కాల్డ్ యాజ్ స్టాగ్ఫ్లేషన్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. రిమెంబర్, ఎకానమిక్ గ్రోత్ అనేది స్లోగా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం స్టాగ్ఫ్లేషన్ అంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ తీసుకొచ్చిన రికమెండేషన్స్ మీద వాటిని కూడా ఒక మంచి అనాలిసిస్ అనేది మనం లాస్ట్ క్లాసెస్ లోనే వెన్ ఎంపీసీ మీటింగ్ అనేది జరిగినప్పుడే వీ హావ్ మేడ్ లాట్ ఆఫ్ డిస్కషన్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్ అగైన్. ఓకే, సో ఇప్పుడు ఇంకో ఆర్టికల్ చూద్దాం. అస్సాం బర్డ్ సాంచురీ రికార్డ్ 72% డిక్లైన్ ఇన్ ద బర్డ్ స్పీసీస్ కౌంట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద నంబర్ ఆఫ్ ఏవియన్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో ఎట్ ద మేజర్ వెట్లాండ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ అస్సాం డిక్లైన్డ్ బై 72% ఇన్ 27 years ఒక స్టడీ ప్రకారం. ఓకే, సో ఆ స్టడీ ఆన్ ఏవియన్ డైవర్సిటీ ఎట్ ది ఇదేంటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోర్డో ఇబమ్, ఓకే, బిల్ముక్ బర్డ్ సాంచురీ గుర్తుపెట్టుకోండి. బోర్డో ఇబమ్, బిల్ముక్ బర్డ్ సాంచురీ. ఓకే, so straddling the Dhemaji and Lakhimpur districts was published in the Journal of Threatened Taxa recently. So ఈ recently ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే 72% డిక్లైన్ అనేది, ఆల్మోస్ట్ 72% డిక్లైన్ అనేది చూసాము ఇన్ ద బర్డ్ స్పీసీస్ కౌంట్ ఇన్ అస్సాం బర్డ్ సాంచురీ. సో ఈ పర్టికులర్ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి అస్సాంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో బోర్డో ఇబమ్ బిల్ముక్ బర్డ్ సాంచురీ is in north eastern Assam. So this particular location is important to you. Okay, so again you can actually quote it as an example wherever you are writing about biodiversity ki sambandhinchina issues and all rasnappudu. So you can quote this particular example in the mains context. Okay, but ee location anedi Assam lo untundani gurtu pettukodaniki try cheyandi. Okay, so adanmata ee particular news article nunchi. Okay, so next article is the last article for day. Trump threatens యూరోపియన్ యూనియన్ విత్ టారిఫ్స్ ఇఫ్ బ్లాక్ డజంట్ బూస్ట్ ఎనర్జీ ఇంపోర్ట్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్, హీ సెడ్ దాట్ యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ యుఎస్ యొక్క ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ లో లయన్ షేర్ యూరోపియన్ యూనియన్ ఇస్ ఇంపోర్టింగ్. ఓకే, సో కానీ ఇక్కడ ట్రంప్ ఏమన్నారు అంటే సో మిస్టర్ ట్రంప్ హ్యాస్ ప్లెజ్ టు ఫర్దర్ గ్రో ద కంట్రీస్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్. సో యుఎస్ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ ని మేము ఇంకా పెంచుతాము. అండ్ హీ టోల్డ్ దట్ యూరోపియన్ యూనియన్ మస్ట్ మేక్ ద ట్రెమెండస్ డెఫిసిట్ విత్ ద యుఎస్. అంటే ఇంకొంచెం ఎక్కువగా పర్చేస్ చేసుకోవాలి మా దగ్గర నుంచి. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోకపోతే ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ లైక్ ఏవైతే మిగతా ప్రోడక్ట్స్ ఉన్నాయో, సో లైక్ కార్స్ అండ్ మెషినరీ, వాటి మీద హై టారిఫ్స్ అనేది విధిస్తామని చెప్పేసి
చెప్పడం జరిగిందనమాట ట్రంప్. సో ఈ కాంటెక్స్ట్ లో ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ అనేవి హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియన్ కాంటెక్స్ట్, ఇండియాకి ఎలా యూస్ఫుల్ అవుతాయో చూద్దాం. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ యుఎస్ EU ఎనర్జీ ట్రేడ్ టెన్షన్స్ ఫర్ ఇండియా, హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇండియా. సో స్ట్రాటజిక్ ఎనర్జీ ఇంప్లికేషన్. సో ఒకవేళ యుఎస్ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ అనేవి EUకి రైజ్ అయినాయి అనుకోండి, అప్పుడు గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ అండ్ ఆల్సో LNG ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ రైజ్. ఒకవేళ ఆ పర్టికులర్ ప్రైజెస్ రైజ్ అవుతే, ఆ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతే డెఫినెట్ గా ఇంపోర్ట్ కాస్ట్ అనేది ఉంటుంది. ఇండియాకు కూడా ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు ఆయిల్ అండ్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ డైవర్సిఫికేషన్. సో దిస్ will be an opportunity for India to secure long-term energy deals with Russia, Middle East and OPEC nations. And next, energy, green energy push. So we can actually collaborate with European Union anamata. European Union to collaborate ayi renewable energy projects like solar, wind, hydrogen ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాంటి ఫ్రేమ్వర్క్స్ ని మనం తీసుకురావచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ అండ్ ఎకానమిక్ ఇంపాక్ట్ ఏముంటది? ట్రేడ్ ఆపర్చునిటీస్ అనే ఉంటాయి. వీ కెన్ హ్యావ్ అన్ ఎక్స్పోర్ట్ ఓపెనింగ్స్ ఇన్ మెషినరీ, ఆటోమొబైల్స్ అలాంటివి మనము ఈ యూరోపియన్ కంట్రీస్ కి అక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. సో దట్ కెన్ హ్యావ్ అ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఆల్సో. వీ కెన్ హ్యావ్ అ ట్రేడ్ ఆపర్చునిటీస్. అండ్ ఆల్సో ఇండియా కెన్ బెనిఫిట్ ఫ్రమ్ గ్లోబల్ ట్రేడ్ అడ్జస్ట్మెంట్స్ ఆల్సో. ఈ పర్టికులర్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్ కి అండ్ ఆల్సో EUకి, దీని వల్ల సప్లై చైన్ ఏదైతే ఉంటుందో దాన్ని బెనిఫిట్ చేసుకోవచ్చు అనమాట ఇండియా. అండ్ ఆల్సో జియో పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది. ఎనర్జీ డిప్లొమసీ. సో వీ కెన్ యాక్చువల్లీ డీపెన్ అవర్ టైస్ విత్ US, యూరోపియన్ యూనియన్, రష్యా లాంటి కంట్రీస్ తో ఎనర్జీ సెక్యూరిటీ పార్ట్నర్షిప్స్ అండ్ ట్రేడ్ పార్ట్నర్షిప్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీ కెన్ పొజిషన్ ఇండియా యాజ్ అ మీడియేటర్ ఇన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరమ్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ స్ట్రాటజిక్ అటానమీ. We can balance relationship among the global powers, mainly US, Russia and also European Union లాంటి countries తో we can balance the relationship అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫర్ ఇండియా మరి? సో ఈ పర్టికులర్ స్ట్రెయిన్డ్ రిలేషన్ బిట్వీన్ EU అండ్ ఆల్సో US వల్ల ఇండియా మీద ఎలాంటి ఛాలెంజెస్ ఏర్పడతాయి అంటే ఎనర్జీ కాస్ట్లు అనేవి పెరుగుతాయని చెప్పాను. సో వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్, యూరోపియన్ యూనియన్ లో US యొక్క ఇంపోర్ట్స్ పెరిగితే, ఈ ఆయిల్ అండ్ ఎనర్జీ ఇంపోర్ట్స్, దానివల్ల ఎనర్జీ కాస్ట్లు అనేవి పెరుగుతాయి అనమాట. ఎకానమిక్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉంటుందో దానివల్ల సప్లై చైన్ డిస్రప్షన్స్ జరగవచ్చు, గ్లోబల్ గ్రోత్ స్లో డౌన్ అవ్వచ్చు. అగైన్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. అండ్ ఆల్సో బ్యాలెన్సింగ్ రిలేషన్స్. సో వీ కెన్ మెయింటైన్ న్యూట్రాలిటీ వైల్ స్ట్రెంథనింగ్ పార్ట్నర్షిప్ విత్ ఆల్ ద పార్టీస్. ఓకే, మనం ఒక బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ తోని ముందుకు వెళ్తే బాగుంటుంది. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే ఎనర్జీ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, మనం ఎనర్జీ ఎవరితోనైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిని డైవర్సిఫై చేసుకోవాలి. అండ్ ఆల్సో రిన్యూవబుల్ ఎనర్జీ మీద దృష్టి అనేది పెట్టాలన్నమాట. ఓకే, ట్రేడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. వీ కెన్ ఎక్స్పాండ్ ద మార్కెట్ యాక్సెస్ ఫర్ ఇండియన్ గూడ్స్, మెయిన్లీ US లో, EU మార్కెట్స్ లో కూడా మన గూడ్స్ యొక్క మార్కెట్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. రెన్యూవబుల్ ఎనర్జీ కొలాబరేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రమ్ విత్ ద యూరోపియన్ యూనియన్ అండ్ ఆల్సో విత్ ద US. డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ని కూడా ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట. సో వీ కెన్ యూస్ ప్లాట్ఫామ్ లైక్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఈ ప్లాట్ఫామ్స్ ని కూడా యూస్ చేసుకొని వీ కెన్ యాక్చువల్లీ హ్యావ్ అ స్ట్రాటజిక్ గెయిన్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అనమాట. So with this we have finished today's discussion of articles. So I hope this video has benefited you. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఆల్సో యూ కెన్ వాచ్. సో అదర్ రిలవెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో, స్మాలర్ న్యూస్, దట్ విల్ బి కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది MCQ సెషన్స్. సో కరెంట్ అఫైర్స్ క్విజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో వెంకట్ సార్ డీల్ చేస్తారు. యూ కెన్ వాచ్ దట్ అలాంగ్ విత్ దిస్ పర్టికులర్ వీడియోస్ డైలీ. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్